హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికైతే కొన్ని డేస్ ఉందామని వెళ్ళాను. వెళ్ళిన ప్రతిసారి నేనైతే అరే ఊరికే వెళ్ళి వస్తున్నాను కానీ ఏం అమ్మకి హెల్ప్ చేయట్లేదు అని చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఈసారి మాత్రం ఫుల్గా ఫిక్స్ అయ్యి వెళ్ళాను, ఏదో ఒక హెల్ప్ చేద్దామని. క్లీనింగే హెల్ప్ చేయడం అని నాకు బాగా అర్థమైంది. సో వెళ్ళాక నేను రేపు మళ్ళీ తిరిగి మా అత్తారింటికి వెళ్తానన్న మూమెంట్లో చాలా హెల్ప్ అయితే చేసి వచ్చాను. ఫస్ట్ దాంట్లో అంట్లు కడిగేశాను. సింక్ నిండా ఉండిపోయాయి, అవన్నీ తోమేసి వాటర్ అంతా పోయిన తర్వాత మా సామాన్ల స్టాండ్కి అయితే పెట్టేశాను. ప్లేట్స్, గ్లాసెస్, చెంబులు అన్నీ పెట్టేశాను. ఇంకా స్టవ్ ఏరియా అయితే ఆల్మోస్ట్ అంతా క్లీన్ చేశాను. మా ఇల్లు ఎలా ఉంటుందంటే చాలా ఓల్డ్దండి, ఎంత క్లీన్ చేసినా కూడా చేయనట్లే ఉంటుంది. బట్ నాకు మాత్రం ఇలా క్లీన్ చేశాక ఒక సాటిస్ఫాక్షన్ అనేది వచ్చేసింది. ఇంకా ఈ స్టవ్ ఏరియా అంతా క్లీన్ చేశాక ఇంట్లో పడ్డ దుమ్ము అంతా ఊడ్చేసాను. చాలా దుమ్ము పడింది. ఇంకా ఆ దుమ్మంతా మంచిగా చీపురు తీసుకొని చిమ్మేసాను అనమాట. చాలా టైర్డ్ అయిపోయాను అంతా క్లీనింగ్ చేసేవారికి. అందుకే మధ్యలో ఇలా స్నాక్స్ అయితే తింటున్నాను. స్నాక్స్ తినేసాక ఇంకా వెట్ మాబ్ అయితే పెట్టేశాను నేనైతే. ఇలా మంచిగా మనం అంతా తూడ్చేసామంటే ఫ్లోరు చాలా క్లీన్ అనిపిస్తుంది. నాకైతే డైలీ స్నానం చేయకపోయినా ఉండగలనేమో కానీ డైలీ ఇలా ఫ్లోర్ క్లీన్ చేయకపోతే ఆ రోజు అంతా ఏదో వెళ్తే ఇంకా ఆలోచనల్లోనే ఉండిపోతాను. యాక్చువల్లీ నేను వెళ్ళిన రోజే ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసా. ఇంకా ఇప్పుడు కొంచెం ఈ లోపల ఉన్న థింగ్స్ అన్నీ సెటిల్డ్గా ఉంచితే ఫ్రిడ్జ్ కూడా సెట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ నేను వచ్చిన ప్రతిసారి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయడం గ్యారెంటీ. ఇంకా మా ఫ్రిడ్జ్లో అయితే ఇవన్నీ ఉంటాయండి, గోధుమ పిండి, ఇలా ప్రోటీన్ పౌడర్స్, అవన్నీ. పిండి కూడా ఫ్రిడ్జ్లో ఎందుకు అంటే మా ఇంట్లో కొంచెం కాక్రోచెస్ ఎక్కువ. మనం పిండి ఇలాంటి తినే పదార్థాలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం సేఫ్ అనిపిస్తుంది. బయట పెట్టి ఆ కాక్రోచెస్కి పెట్టడం కన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మంచిగా సేఫ్గా ఉంచుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. ఇంకా హాల్ ఏరియా కూడా కొంచెం క్లీన్ చేసా. ఇదేమో బెడ్రూమ్. క్లీన్ చేయకముందు ఇలా ఉంది, ఎక్కడ చైర్లకు అక్కడ మొత్తం బట్టలతో నిండిపోయింది. నేను ఇంకా బెడ్ కూడా అంతా దుమ్ము దులిపేసి మంచిగా బెడ్షీట్ అయితే వేసేసాను. ఆ తర్వాత మొత్తం బట్టలన్నీ ఫోల్డ్ చేశాక ఎక్కడి చైర్స్ అక్కడ పెట్టాను. బెడ్షీట్స్ కూడా మంచిగా ఫోల్డ్ చేసి పెట్టా. అక్కడ బొమ్మకు చూడండి, నేను మా అక్క కూతురిది డ్రెస్ చిన్నది అయ్యుంటే అది ఆ బొమ్మకైతే వేసేసాను. ఇంకా ఓవరాల్గా క్లీన్ చేశాక బెడ్రూమ్ పరిస్థితి ఇది అనమాట. అంతా నేను పూర్తిగా చేశానో లేదో తెలియదు కానీ చేసినంత వరకు నాకు సాటిస్ఫాక్షన్ అయితే అనిపించింది. ఇంకా మొత్తం క్లీనింగ్ అయిపోయాక ప్రశాంతంగా కూర్చొని మా అక్క కొడుకు వీడు చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాడో. ఇంకా వాడు ఆడుకుంటుంటే అలా చూస్తూ ఉండిపోయాను. అంతేనండి, అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మనం అప్పుడప్పుడు ఇలా హెల్ప్ చేయడం బెస్ట్. ఎందుకంటే వాళ్ళు చాలా టైర్డ్ అయిపోతారు. మా అమ్మ అయితే స్పెషల్గా అమ్మకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం తను పొలంలో పని చేసుకొని వచ్చి ఇంకా ఇంట్లో పని చేయాలంటే, ఇంకో విషయం ఏంటంటే మా ఇల్లు కాస్త పెద్దదిగా ఉంటుంది, ఇంటి ముందు ప్లేస్ ఎక్కువ, అదంతా ఊడ్చేసరికి తను చాలా టైర్డ్ అయిపోతుంది.